నేనే చెప్తా ఉన్నా, మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు వద్దని చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో దిగొచ్చు, టీఆర్ఎస్ పార్టీలో చేరవచ్చు, తెలుగుదేశంలో పోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు. అది తప్పు కాదు, ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ కదా. తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా చూపించారు. నగ్నత్వానికి పారదర్శకత అంటాం. ఓకే, ఈ రెండింటికైతే తేడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. సో అక్కడ నేను పార్టీ నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వం చేసిన చర్యను వ్యతిరేకించడం జరిగింది. నేనేంటంటే అక్కడే అంతర్గతంగా చర్చించుకొని ఏం జరిగిందో మీరు చర్చలు జరపలేదా, చర్చలు జరపలేదు మల్లన్న అని స్టేట్మెంట్. మీకు రావాల్సినటువంటి వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఇది ఒక్కటే ప్రధాన అంశం. రాహుల్ గాంధీని వ్యతిరేకించి ఈ పని చేశారంటారా? నిజంగా 100%. ఎందుకంటే అంటే మీ టార్గెట్ ఏంటంటే ఏమైందంటే బీసీలకి ఇన్ని సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందని సడన్గా 2014 నుంచి తీన్మార్ మల్లన్న గారు కష్టపడి ఈ రోజున ఒక ఎమ్మెల్సీ సీట్లో కూర్చున్నారంటే ఏంది, రాజకీయం కోసమైనా లేకపోతే బీసీలకు బాగు చేద్దామనా, లేకపోతే మీరు అనుకున్న హెల్త్ కొన్ని ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో దానికోసం అసలు ఏం చేద్దాం అనుకో క్లారిటీ. మూడు 300 ఏళ్ళు పరిపాలిస్తే హిందూ మతానికి వచ్చిన బాధ ఏంటి? ఓ 300 ఏళ్ళు క్రిస్టియన్లు పరిపాలించారు. ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళు. అప్పుడు ఏం బాధ లేదు. ఇప్పుడు హిందువులే పరిపాలిస్తారు, హిందూ మతానికి ప్రమాదం ఉందండి. ఈ పొలిటికల్ ఈ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కాకపోతే ఇంకొకటి ఏంటి? ఇప్పుడు అంటే మీ ఎజెండా ముఖ్యమంత్రి కావాలనా అసలు లేకపోతే కొత్త పార్టీ పెట్టాలన్నా అది కూడా ప్రజలకు స్టేట్మెంట్ ఇస్తే క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నాను. నేనే చెప్తా ఉన్నా, మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు వద్దని చెప్తా ఉన్నా. మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను.